లాస్ట్ సారి మేము గోవా వెళ్ళినప్పుడు స్కామ్ జరిగిందని చెప్పా కదా. ఏముండదు, మనం నడుచుకుంటూ వెళ్దాం అన్న రాండి అన్న. ఆడు తెలుగోడే, కావాలని మనకి బొక్క పెడతాక ఆడు అన్న రాండి అన్న. మనం వద్దంటాం, వెళ్ళిపోతాం. సరే అక్కడక్కడ కొంచెం అటు ఇటు బీచ్లో తిరిగి ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ బయటకు వస్తాం అన్న. ఒక్కసారి చూసేళ్ళండి అన్న, మీకు ఇష్టం లేకపోతే ఏముంది, చూసేసి వెళ్ళిపోండి. మందే అంతా ఆడదాకా రండి అన్న అంటే అయినా సరే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మనతో పాటు ఒక కిలోమీటర్ అయినా సరే నడుచుకుంటానే వస్తాడు ఆడు. ఏమి ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వదు, ఏమి చేంజ్ అవ్వదు, నవ్వుతానే ఉంటాడు. అన్న రండి అన్న, ఏముందన్న వచ్చి అలా చూసి వెళ్ళిపోండి అంటాడు, లోపలికి తీసుకెళ్తాడు. సరే వచ్చారు కన్నా లోపలికి చూసేసి షేకండ్ ఇచ్చేసి వెళ్ళిపోండి. సరే అని షేకండ్ ఇస్తాం. పైన సీసీ కెమెరా ఉండిద్ది, చూసిద్ది. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలి అంటే వెళ్ళనోడుగా సడన్గా వస్తారు. ఒక 10-20 మంది వచ్చేస్తారు, చుట్టూ నుంచి ఉంటాడు. ఒక్కొక్కడు బాడీ బిల్డర్లా ఉంటారు. ఆల్రెడీ కొంతమంది దగ్గర వసూలు చేస్తాడు. వాడు మళ్ళీ ఫోన్పే బ్యాలెన్స్ మరీ చూస్తాడు. బ్యాలెన్స్ చూసి సరే నీ ఫోన్పేలో ఇప్పుడు నీకు 2000 ఉన్నాయి ఎగ్జాంపుల్ అనుకో, 1000 అడిగి కొట్టాల్సిందే, 1000-1500 నీకు ఛార్జీలకు పాపం జాలు చలిచి ఆ కొద్దిగా నీకు ఇస్తాడు. ఆడు స్కానర్ ఉండిద్ది, చిన్న అట్టబెట్టి మీద స్కానర్ పెట్టుకుంటాడు. ఆ స్కానర్కి నువ్వు కొడితే కానీ వెళ్ళడం, లేదా నీకు ఆ పక్కన బీటింగ్ పడతా ఉండిద్ది. ఎందుకురా బాబు, గోవా వెళ్ళామా, చక్కగా ఎంజాయ్ చేసామా, వచ్చేసేసామా, అలా ఉండాలి. కానీ ఇలాంటి స్కాముల్లో మాత్రం ఎవరు ఇరుక్కోకుండా, ముఖ్యంగా ఈ స్కాముల్లో ఇరుక్కునేదల్లా మన తెలుగు వాళ్ళే. అందుకే జాగ్రత్తగా వెళ్ళి చూసేసి వచ్చేయండి. వాళ్ళు కావాలని మనల్ని ఎంచుకుంటారు, మనోళ్ళే మనల్ని ఇరికెత్తాక కూడా అక్కడ ఉంటారు. వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా ఎంజాయ్ చేసి రండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పేమన్నా ఉంటే క్షమించండి. బాయ్.